టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. జూకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ వీరేమీ సాధారణ వ్యక్తులు కాదు. ఒకరు ఫేస్బుక్ను ఆవిష్కరించి సామాజిక మాధ్యమాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. మరొకరు యాపిల్ అనే బ్రాండ్ను తీసుకొచ్చారు. కేవలం ఈ రెండు సంస్థల కింద లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. పరోక్షంగా అంతే మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇంగ్లీష్ మూలాలు కలిగి ఉన్న వీరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. అలాంటి వీరు ఆలయాన్ని సందర్శించారంటే నమ్ముతారా? సరే, విదేశీ పర్యటనల్లో తమ మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలా చేస్తారనుకుంటే, ఒక గుడిని దర్శించిన తర్వాత వీరు ఆ గర్భ శ్రీమంతులయ్యారు అంటే చదువుతుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ముమ్మాటికి నిజం. ఈ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకున్నారు. 2015లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయనకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ కలిశారు. ఈ సందర్భంగా భారత్తో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు. యాపిల్ వ్యవస్థకుడు స్టీవ్ జాబ్స్ సూచన మేరకు నేను ఇండియాకు వచ్చాను, ఒక ఆలయాన్ని సందర్శించాను. ఆ ఆలయ సందర్శన తర్వాత నా జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అని జూకర్బర్గ్ మోదీతో పేర్కొన్నారు. ఆయన సందర్శించిన ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రంలోని నైనిటాల్ ప్రాంతంలోని కైంచి ధామ్ అనే ఆలయాన్ని సందర్శించారు. ఇదే ఆలయాన్ని 1970లో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సందర్శించారు. ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాతే స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని నెలకొల్పారని ఆయన స్నేహితులు చెబుతుంటారు. కైంచి ధామ్ అనేది నైనిటాల్ ప్రాంతంలోని బాబా నీమ్ కరోలి ఆశ్రమం. దీనిని 1960లో నీమ్ కరోలి బాబా నిర్మించినట్లు అక్కడి స్థానికులు చెబుతారు. ఆశ్రమం చుట్టూ కొండలతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఏటా ఈ ఆలయానికి అమెరికన్లు లక్షల్లో వస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత తన వ్యాపార ముఖచిత్రం మారిపోయిందని అప్పట్లో జూకర్బర్గ్ నరేంద్ర మోదీతో అన్నారు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.